హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అలాగే అందరికీ ముందుగా దివాళీ శుభాకాంక్షలు అండి. అలాగే మీ అందరి జీవితాల్లో కూడా ఈ దీపావళి వెలుగులను తీసుకురావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేను వాటర్తో దీపాలు అలాగే వెలిగించాలా అన్నది వీడియో అయితే చేశానండి. అందరికీ యూజ్ అవుతుంది. మనం ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా అయితే వెలిగించుకోవచ్చు, డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగా అనిపించాయి నాకు, అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమేమి కావాలో చూపిస్తాను, వచ్చేయండి. నేనైతే ఒక గాజు గ్లాస్ అయితే తీసుకున్నానండి. ఒకవేళ గాజు గ్లాస్ లేకపోతే ప్లాస్టిక్ గ్లాసెస్ అయినా కూడా పర్వాలేదు. మనం టిఫిన్ ప్లేట్స్ ఉంటాయి కదా, అవి ఇలా రౌండ్గా కట్ చేసుకుని మధ్యలో హోల్ అయితే పెట్టుకోవాలండి. ఇలా హోల్ పెట్టుకుని దీనికి ఒత్తి అయితే పెట్టుకోవాలన్నమాట. మనం దీపాలు వెలిగించుకునే ఒత్తులు ఉంటాయి కదా, ఆ గాజు గ్లాస్లో వాటర్ అయితే వేసుకోవాలి. తర్వాత ఫుడ్ కలర్ కూడా తీసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర ఫుడ్ కలర్ అవైలబుల్ లేకపోతే పసుపు కుంకుమ అయినా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కలర్స్ ఉన్నాయి కాబట్టి నేను రెడ్ కలర్ అయితే తీసుకున్నానండి. ఇలా కలర్ వేసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, కొబ్బరి నూనె, అది కొంచెం అయితే వేసుకుంటే సరిపోతుందండి. ఒక 2 స్పూన్స్ అలాగా, ఎక్కువేం అవసరం లేదు. అలా వేసుకున్న తర్వాత ఇలా ఒత్తి అయితే పెట్టుకున్నాను అనమాట. పైన కొంచెం తడిపి అయితే పెట్టానండి. ఇలా పైన మునిగిపోకుండా పెట్టేసుకొని వెలిగించుకోవడమే అండి. ఇంతే, చాలా ఈజీగా డెకరేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా కలర్ఫుల్గా కనిపించాయి. నేను నైట్ కూడా వెలిగించి చూసాను ఎలా వచ్చాయో అనేసి. చాలా బాగుంది. నైట్ టైం అయితే చూడడానికి చాలా బాగా అనిపించాయి. నా వీడియో ఎలా అనిపించిందో ఏంటో కూడా కామెంట్ అయితే చేయండి. మీ అందరికీ యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఒత్తు వాటర్లో తడపకూడదండి. తడపమన్నాను కదా అని వాటర్లో కానీ తడిపారు కనుక ఆయిల్లో తడిపి పెట్టాలన్నమాట. అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.